హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ రుచులు. ఈరోజు వీడియోలో ఒక కప్పు గోధుమ రవ్వతో చాలా తక్కువ టైంలో హెల్దీ అండ్ టేస్టీగా లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మనకెప్పుడైనా అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినా లేదా దేవుడికి ప్రసాదంలా పెట్టాలనుకున్నా ఈ గోధుమ రవ్వ లడ్డూలు మంచి ఆప్షన్ అండి. మరింకా ఆలస్యం చేయకుండా ఈ గోధుమ రవ్వ లడ్డూల తయారీ విధానాన్ని క్విక్గా చూసేద్దాం పదండి. గోధుమ రవ్వ లడ్డూల్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి హీట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో 1 కప్పు గోధుమ రవ్వని వేసుకొని లో ఫ్లేమ్ మీద మాత్రమే కలుపుకుంటూ వేయించండి. ఇలా రవ్వని లో ఫ్లేమ్ మీద వేయిస్తేనే రవ్వ చక్కగా వేగి లడ్డూలు చాలా టేస్టీగా వస్తాయండి. అదే గనక మీరు రవ్వని హై ఫ్లేమ్ మీద వేయిస్తే రవ్వ సరిగా వేగక లడ్డూలు రుచిగా రావని గుర్తుంచుకోండి. ఇలా రవ్వని లో ఫ్లేమ్ మీద 5 నుండి 6 నిమిషాల పాటు వేయిస్తే రవ్వ ఇలా కొద్దిగా రంగు మారి మంచి సువాసన రావడం స్టార్ట్ అవుతుందండి. ఇలా వేగిన ఈ రవ్వలో ఇప్పుడు మీరు ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకుంటున్నారో అదే కప్పుతో 3 కప్పుల వరకు నీళ్లను పోసి మధ్య మధ్యలో రవ్వను కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇలా రవ్వ మెత్తగా ఉడికాక రవ్వను తీసుకున్న కప్పుతోనే 1 కప్పు వరకు పంచదారను కూడా వేసుకోండి. ఈ స్వీట్ కోసం కప్పు రవ్వకి కప్పు పంచదార అయితే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ మీరు స్వీట్ తక్కువ తినేవారైతే 3/4 కప్పు వరకు పంచదారను వేసుకోండి, సరిపోతుంది. స్వీట్ ఇష్టపడేవారైతే మాత్రం మీ టేస్ట్కు తగినట్లుగా కొద్దిగా పంచదారని యాడ్ చేసుకొని వేసుకోండి. పంచదార ఇలా పూర్తిగా కరిగాక నేను ఇక్కడ చిటికెడంతా రెడ్ ఫుడ్ కలర్ని వేసుకుంటున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్, మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. రవ్వనిలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. మీరు మరీ రవ్వని దగ్గరగా ఉడికించేస్తే రవ్వ చల్లారిన తర్వాత మరింత గట్టిపడి లడ్డూలు చేసేటప్పుడు సాఫ్ట్గా కాకుండా డ్రైగా వచ్చేస్తాయి. రవ్వ ఇలా ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొన్ని జీడిపప్పు ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. రవ్వ ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలా లడ్డూల్లాగా చుట్టుకోండి. ఇవి చూడడానికి అచ్చం మోతీచూర్ లడ్డూల్లా ఉండడమే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈ వీడియో చూశాక మీ విలువైన ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన కోనసీమ రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.